ఇక్కడ పవర్ అనేది ఎట్లా ఉంటుంది అనడానికి సాక్ష్యం తాజాగా క్రిషాంక్ అరెస్ట్. ఉస్మానియా యూనివర్సిటీలో సెలవులు వాళ్ళకి ఇచ్చేశారు, దానికి ఒక ఇది పెట్టారు, ఇది 4 రోజులు సెలవులు ప్రకటించారు మొట్టమొదటిసారి ఉస్మానియా చరిత్రలో అని చెప్పి ఒక కాపీ మొన్న నేను కూడా వీడియో పోస్ట్ చేశాను. అది చూపించింది టీఆర్ఎస్కి సంబంధించిన క్రిషాంక్, కాబట్టి అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఎందుకు అంటే ఫేక్ది సృష్టించాడు. మరి అదే ఫేక్ ఇప్పుడు రేవంత్ రెడ్డి సృష్టించాడుగా, అమిత్ షా పేరు మీద రేవంతే ప్రొజెక్ట్ చేశాడుగా, రేవంతే తను షేర్ చేశాడు కదా. దానికి మాత్రం తన పార్టీకి సంబంధించిన ఒక 60 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయనీయకుండా దాచి వాళ్ళని తెలంగాణ పోలీసుల చేత అరెస్ట్ చేయించి పక్కన పెట్టించేశాడు. అంటే ఏం జరుగుతున్నది? పవర్ని మిస్యూజ్ పీక్ స్టేజ్కి వెళ్తోంది. కేసీఆర్ ఏ తప్పు చేశాడో రేవంత్ అంతకంటే ఎక్కువ తప్పు చేస్తున్నాడు, అది స్పష్టంగా కనబడుతోంది.